మాజీ మంత్రి జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ రోజు విచారణ చేపట్టిన కోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ముందస్తు బెయిల్ కోరుతూ జోగి రమేష్ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, మాజీ మంత్రి జోగి రమేష్ కు సంబంధించి ముందస్తు బెయిల్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారో, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ అయితే తాడేపల్లి పోలీసులు అయితే కేసు నమోదైతే చేశారు. ఇప్పటికే తనకి 3 సార్లు అయితే తాడేపల్లి పోలీసులు అయితే ఆ నోటీసులు అయితే ఇవ్వడం చూస్తాము. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్కి అయితే హైకోర్టుని ఆశ్రయించడం చూస్తా ఉన్నాం. గతంలో కూడా దీనిపైన వాదోపవాదాలు ఉన్నటువంటి హైకోర్టు అయితే జోగి రమేష్ కి తదుపరి విచారణ పూర్తయ్యేంత వరకు అరెస్ట్ చేయదని చెప్పేసి కూడా హైకోర్టు అయితే ఒక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ఏదైతే వాదోపవాదాల నేపథ్యంలో ఈ యొక్క తీర్పును అయితే రేపటికి వాయిదా వేసిన విషయం అయితే మనం చూస్తా ఉన్నాం. రేపటి వరకు అంటే తుదివీపు వచ్చేంత వరకు కూడా జోగి రమేష్ ని అరెస్ట్ చేయొద్దని కూడా హైకోర్టు చెప్పిన విషయం అయితే మనకు తెలియటమే చాలని. థ్యాంక్ యూ కృష్ణ.